dance, get ready. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చక్క బత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు చెంగుమంటూ రావెక్కడిగా రాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు నారు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడమంటే నా చక్క పట్టాలు Once again, welcome to Master Time Pass. Kajal and Chetu only on ETV Plus. ట్యూస్డే మార్నింగ్స్ వచ్చినాయి ఆట ఆడుకోవడానికి కాజల్ ఇంకా చేతు రెడీ అయిపోయారు. ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళతో కూడా ఆట ఆడతాము. ఈ రోజు ట్యూస్డే స్పెషల్ మస్త్ టైం పాస్ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే గనక ఒకే ఒక్క సినిమా పేరు చెప్తాము. ఒక్క దెబ్బకి 2 పెట్టెల లెక్క ఆ సినిమాలో ఉన్నటువంటి 2 పాటలు పాడాలి. అదే ఇయాల్టి మన ట్యూస్డే స్పెషల్ మస్త్ టైం పాస్ ఆట ఆడుకుందాం రా ఆట. Yes, for example, ఇప్పుడు నేను ఒక మూవీ పేరు చెప్తాను. ఆ మూవీలో 2 పాటలు మన చేతు పాడతాడన్నమాట. సో చేతు, నేను నీకు ఇస్తున్న మూవీ పేరు ప్రేమలేఖ. 3, 2, 1 స్టార్ట్. ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపురాక నీ తలుపుతోనే రెండో సాంగ్ వెతుక్కుంటున్నావు కదా. ఎంత వెతికినా రావట్లేదు. ఒక పాట ఉంది, క్యామిల్ పాడుకుంటారు అబ్బా పాట. క్యామిల్ ఎక్కి వయ్యా వయ్యా ఇక్కడ ఆట స్టార్ట్ అయిపోయింది. ట్యూస్డే స్టార్ట్ అవ్వాలా, ఆట స్టార్ట్ అయిపోవాలా? ఎరుపులో లాకు కులికెను కులికెను ముక్కు ముల్లాకు తెలిసెను తెలిసెను అమ్మమ్మో అందాలే కళ్ళల్లో సూపర్ సూపర్. సో అలా కాజల్ విన్ అయింది అనమాట. నేను నీకు ఇస్తాను, నువ్వు కూడా పాడినా కదా విన్ అవడము. ఇప్పుడు నేను కాజల్కి ఇస్తున్న పాట కదా మాయా బజార్. నో, నేను నీకు ఇస్తున్నటువంటి సినిమా వచ్చేసి పల్లకిలో పెళ్లి కూతురు. పాడు. పల్లకిలో పెళ్లి కూతురు. ఓకే, పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, అది ఫస్ట్ సాంగ్. ఇంకొకటేమో 5, 4, 3, 2, 1 పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది. సో ఇట్లాగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాము, వాళ్ళకి సినిమా పేరు చెప్తాము, 2 పాటలు వాళ్ళు పాడాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్ గా వాళ్ళు పాడారు అనుకోండి విన్ అవుతారు. ఒకరు పాడలేకపోతే టాస్క్ ఇస్తాము. సో ఇద్దరిని ఈక్వల్ అయిపోయింది. మరి కాస్త కూడా మళ్ళీ మా ఇద్దరి మీద కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ముందైతే షో స్టార్ట్ చేస్తాం విత్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాం, వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం విత్ ప్రాంక్ కాల్. సో లెట్స్ కాల్. yes, let's call and let's surprise them. హలో మాయా. మాయా, నేను జంతికలు తీసుకొచ్చాను మాయా. అత్తకి ఇమ్మంటావా, నువ్వు తీసుకుంటావు వచ్చి? ఎవరు మాట్లాడేది? ఏ ఊరు అన్నావు? వికాస్ కాలేజ్ నుంచి. మాది కర్నూలు వికాస్ కాలేజ్. ఎస్, విజయవాడ వికాస్ కాలేజ్ నున్న దగ్గర వికాస్ కాలేజ్. ఓకే, ఎట్లా గుర్తుపట్టేసినావు బాబాయ్? స్టార్టింగే ఎలా గుర్తుపట్టావు? స్టార్టింగే గాట్ ఇట్ కాదు, ఆల్రెడీ మాట్లాడండి. అంటే ఇదే నెంబర్ నుంచి మనం కాల్ చేసాం కదా, మళ్ళీ ఇదే నెంబర్ నుంచి కాల్ రావడంతో మనం దొరికిపోయింది. అది కూడా మాయా అనే ఆ పల్లెలు అమ్ముకునే స్లాంగ్ ఏదైతే ఉందో మాయా భయ్యా ఇవన్నీ ఒకటేనా? ఓకే ఫ్లో లో అలా అలా వస్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తావు. సూపర్, గుర్తుపట్టేసావు. వెల్కమ్ టు మాస్టర్ టైం పాస్.
సరే ఈ రోజు ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుతున్నాము. ఒక సినిమా టైటిల్ చెప్తాను, ఆ సినిమాలో 2 పాటలు పాడాలి. ఓకేనా? ఓకే, నీకు ఇస్తున్న సినిమా టైటిల్ వచ్చేసి గబ్బర్ సింగ్. అబ్బో చాలా ఈజీ, చాలా ఈజీ. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే ఎన్టీఆర్. సరే నీకు ఎన్టీఆర్ కాబట్టి టెంపర్. టెంపర్ టెంపర్ టెంపరా? जाने मन जान जा आसमां जाने मन जान जा कह रहा प्यार कर ये समा. సెకండ్ సాంగ్ పాడు. పడిపోయా చూసి పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్. ఎన్టీఆర్ ఏమంటున్నా మళ్ళీ చెప్పు. కోరస్ బాగుంది నాతో పాటు. కోరస్ బాగుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది కోరస్ కాదు, కక్కుర్తి. సహకరించానబ్బా, నువ్వు శృతిలో పాడాలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది పాడుతా తీగ షో ఎస్పీ బాలు గారు అసిస్టెంట్ స్థితిలో పాడాలంట. ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేయడం అవసరం లేదు బాబాయ్. ఎన్టీఆర్ ఫ్యాన్, ఎన్టీఆర్ పాటలు పాడినా చాలు, దానికి మించి ఇంకేం అవసరం లే. అంతే. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us బాబాయ్. ఆల్ ది వెరీ మచ్. బాయ్ బాయ్ బాయ్. సూపర్, బాయ్. ఇవాళ ట్యూస్డే స్పెషల్ కాబట్టి ఆట ఆడుకుందాం రాలో ఒక మంచి ఆట ఆడుకుంటున్నాము. ఒక మూవీ టైటిల్ చెప్తాం, అందులోంచి 2 పాటలు పాడాలన్నమాట. చూస్తున్న వాళ్ళకి కూడా మేము ఒక టాస్క్ ఇస్తున్నాం, చాలా రోజులు అయిపోయింది కదా. ఎస్, ఒక మూవీ నేమ్ ఇస్తున్నాం. మీరేం చేస్తారు, మా వాట్సాప్ నంబర్ ఉంది కదా 7732077321, అందులో ఆ సినిమాకి సంబంధించిన 2 పాటలు అలా పాడేసి వాయిస్ నోట్స్ పంపించేసేయండి. లేకపోతే మా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, అక్కడ కూడా మీ మెసేజ్ ఆన్సర్స్ పంపించవచ్చు. ముందైతే టైటిల్ ఏమి ఇస్తున్నాం? ఎస్, మీకు నేను ఇస్తున్న టైటిల్ చాలా సింపుల్, సమరసింహారెడ్డి. సూపర్. సో సమరసింహారెడ్డిలో ఉన్నటువంటి 2 పాటలు వాయిస్ నోట్ లో పంపించేసేయండి మా నెంబర్ కి, లేదు అంటే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయండి. అండ్ రైట్ నువ్వు ఆటకి రెడీయా కాజల్? ఎస్ చేతు, ఇవ్వు టైటిల్. నువ్వు ఇస్తావు నేనా? ఫస్ట్ నేను ఇందాక ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఇవ్వు. ఓకే, 3, 2, 1 గో. రాజకుమారుడు. సడన్ గా ఇట్లా గుర్తురావే పాటలు, అందులో అన్ని సాంగ్స్ ప్రిన్స్ మహేష్ బాబు అండ్ ప్రీతి జింటా సాంగ్స్ అన్ని కూడా హిట్, కానీ గుర్తురాట్లా ఒక్క పాట కూడా, నోటికి రాట్లా. సీన్స్ అన్ని కనిపిస్తున్నా చేతు, గుర్రం మీద రావడం, అందులో నుంచి పాట పాడడం, ప్రీతి జింటా రెడ్ లిప్స్టిక్ వేసుకొని అలా చూడటం. ఎందుకీ ప్రాయం ఇది కానప్పుడు బాలీవుడ్ బాలరాజుని, ఆటల్లో త్యాగరాజుని. చాలు, 2 పాటలే పాడాల్సింది కకృతలాగా. అన్ని అది కూడా రాదు కదా, నాకు 3 పాటలు వచ్చి ప్రూవ్ చేయడం కోసం. సో దీంతో నాకు ఒక పాయింట్. ఇందులో పాయింట్లు ఏముంది? సరే ఇప్పుడు నేను ఇస్తాను కదా టైటిల్. ఓకే, నీకు నేను ఇస్తున్న టైటిల్ వచ్చేసి యువరాజు. యువరాజు మహేష్ బాబు కదా? యువరాజు. 5, 4, 3, 2, 1. ఓకే, పాడు. అందులో కూడా మంచి సాంగ్స్ ఉంటాయి అబ్బా. యాక్చువల్లీ సిమ్రన్ ఇట్లా పెట్టుకుని పాడుతూ రొమాంటిక్ మంచి సాంగ్స్. మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్, చాలా మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు అందులో. అందులో కృష్ణుడు పాట కూడా ఒకటి ఉంటుంది అబ్బా. ఎనీవేస్, మాకైతే గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే కనుక మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ ఆన్సర్స్ ని పోస్ట్ చేయండి. ఓకే, సో క్లియర్ కట్ గా ఈ రౌండ్ లో చైతు విత్ 1 పాయింట్, కాజల్ విత్ 0 పాయింట్. ఇంకా కాంపిటీషన్ కంటిన్యూ అవుతుంది. బట్ రైట్ నువ్వు అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి కాల్ చేయాలి కాబట్టి ఎవరికి కాల్ చేస్తున్నావు అంటే శ్రవంతికి కాల్ చేస్తున్నాం. హలో హాయ్ శ్రవంతి, వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి శ్రవంతి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో సైదాబాద్. మీరు ఏసీ కింద ఉన్నారేంటి, వణికిపోతూ మాట్లాడుతున్నారు అని? ఫస్ట్ టైం కదా అండి.
ఓహో ఆ వణుకుడు ఈ వణుకుడు పర్లేదు, ఏం పర్లేదు, సుకూన్ గా మాట్లాడండి. మీ ఫ్రెండ్స్ లెక్క మీ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మాట్లాడండి. ఏం చేస్తుంటారు సైదాబాద్ లో? నేను కాలేజ్ డిగ్రీ చేస్తున్నాను. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, ఏ కాలేజ్? శ్రీ వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ సైదాబాద్ లో కదా? కర్మంగట్ లో. కర్మంఘాట. అదే సైదాబాద్ నుంచి. ఈ రోజు ఆట ఆడుకుందారా స్పెషల్ అంటూ ఆట ఆడుకుంటున్నాం మస్తు టైం పాస్ లో. ఆడతారా మీరు కూడా? ఆడతాను. మీరు నో అన్నా కూడా మేము ఆడిస్తాం, ఎందుకంటే ఈ రోజు స్పెషల్ కాబట్టి. ఒక మూవీ టైటిల్ ఇస్తాము. ఆడతాను, మీరు వద్దన్నా నేను ఆడతాను. సూపర్. అది దట్స్ మస్ట్ టైం పాస్ కాలర్ అన్నమాట. సరే ఇప్పుడు కనుక మేము అడిగిన దానికి నువ్వు రైట్ ఆన్సర్ చెప్పలేదు అనుకో, నీకు టాస్క్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. ఓకే ఓకేనా? ఓకే, ట్రై. ఆల్ ది బెస్ట్. నీకు ఒక మూవీ నేమ్ ఇస్తాము, ఆ మూవీ నుంచి నువ్వు 2 సాంగ్స్ పాడాలి. ఓకే ఓకే, చాలా ఈజీ. నీకు ఇస్తున్న టైటిల్ సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. That's it. Yeah. సర్దార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. He's back to do something. ఇంకా ఆమెకి వివరణ ఎందుకు కాదు, నువ్వే పాడేసుకోవచ్చు కదా, నువ్వే షో మొత్తం చేసుకోవచ్చు. కాలర్స్ కి ఎందుకు ఇంకా పాటలు? ఊరికే అందిస్తున్నా. నాకు హెల్ప్ చేస్తుంది. మోహన్ దూరిపోయి మరి పాడేస్తుంది. సెకండ్ పాట పాడు. నా హెల్ప్ ని కూడా కక్కుర్తి కక్కుర్తి అని అట్లా డిగ్రేడ్ చేస్తున్నాడు చూడు. సెకండ్ పాట ప్లీజ్. కాజల్ కూడా రాదు సెకండ్ పాట. చెప్పు. అందుకేనా? ఇవ్వు. తోబా 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 తోబా. ఓకే తోబా 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 తోబా. వచ్చేసింది దిల్రుబా. నువ్వెలా కణంతో కొడుతుంటే నేనెలా దబొత్తు కొడుతుంటే. తప్పు తప్పే తప్పు తప్పే, మీరు పాడిన లిరిక్స్ తప్పే. తప్పు తప్పే. కరెక్టే సాంగ్ అంటే కరెక్ట్ సాంగే గుర్తు చేసాం కానీ పాడలేకపోయాము. అయినా కానీ నేను గుర్తు చేస్తే నువ్వు పాడడం కాదు, నీ అంతటి నువ్వే పాడాలి. సో నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు ఒక టాస్క్. ఓకే, ఏంటది? గబ్బర్ సింగ్ లోనే డైలాగ్ చెప్పు. పాటలే పాడలేదు, డైలాగ్ ఏం చెప్తా అంటావా? ఎగ్జాక్ట్లీ. ఏ గబ్బర్ సింగ్? అమ్మో గబ్బర్ సింగ్, పాత గబ్బర్ సింగ్ చెప్పు. ఏదో ఒక గబ్బర్ సింగ్ డైలాగ్ అయితే చెప్పు. చూడు సిద్ధబ్బా, సింహం లాంటి అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకోలేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బా థ్యాంక్ యూ. అయినా ఓ హలో, అది అత్తారింటికి దారేది. నిన్నెక్కడంటింది పాపం. ఇద్దరికిద్దరు సరిపోయారు తెలుసా, ఇద్దరికిద్దరు పిచ్చి పిచ్చి పాటలు పాడుకున్నారు, ఏదో డైలాగ్ చెప్పుకున్నారు. నేను కనీసం అది అత్తారింటికి దారేది అన్నా, నువ్వు పిచ్చి మాలు కల్లా వినేసా. సూపర్. ఎందుకు ఫ్లో వెళ్ళిపోతున్నారు. Anyhow, thank you very much, Shravanti. Better luck next time. Thank you very much for joining with us. Bye bye. Bye, Shravanti. Hi, thank you. Bye. Thank you. Bye. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకే ఉంది కెమెరా అంటే నాకే అనుకుంటా. థ్యాంక్ యూ. ఎవరికి కొంచెం క్లారిటీగా క్లియర్ గా చెప్పు. ఇద్దరికి అంట. థ్యాంక్ యూ. అందుకే నేను కూడా థ్యాంక్స్ చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ నా కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ ours. థ్యాంక్ యూ వెరీ మచ్ రిజిస్టర్ చేసుకున్నందుకు, అందుకే కాల్ చేసాం. బాయ్ బాయ్. అండ్ మా గేమ్ కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కాజల్ ఇంకా చేతో ఆడబోతున్నారు. సో చేతో ఇవ్వు ఇంకో టైటిల్ ఇవ్వు. ఆల్రైట్, కాజల్ కి ఇప్పుడు టైటిల్ ఇస్తున్నాను, తమ్ముడు మూవీ. తమ్ముడు. పెదవి దాటని మాట కట్టింది తెలుసుకో సరదా, ఏహే అడుగుతావని ఆశగా ఉంది. పెదవి దాటని మాట కట్టింది తెలుసుకో సరిగా. సూపర్. నెక్స్ట్ ఇంకో పాట. 3, 2, 1 పోయింది. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ 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 మిర్రర్. ఇంకోటి కూడా ఉంది. వయ్యారి భామా నీ హంస నడక. వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే తొందర తొందర. దీంతో కాజల్ ఈ రౌండ్ లో ఓడిపోయింది. ఇట్లా ఊకే ఇట్లా గ్యాప్ కూడా 5 4 3 2 1 స్టార్ట్ అనుకుంటున్నా ఏంది ఇంకా కండిషన్ స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. ఎలాగో ఓడిపోయినా కాజల్ జెన్యున్ గా. ఇప్పుడు నాకు టైటిల్ ఇవ్వు, నేను చెప్పలేకపోతే మళ్ళీ టై అయ్యే ఛాన్స్ ఉంది కదా. చెప్తాను చేతో, కానీ దానికన్నా ముందు మోహన్ రెడీగా ఉన్నాడు. సో మోహన్ కి కాల్ చేసి మాట్లాడదాం. ఆ తర్వాత నీకు ఒక మంచి టైటిల్ ఇస్తా చేతో. మోహన్ తో మాట్లాడమే కాదు, ఆట కూడా ఆడదాం మోహన్ తో మాట్లాడేసి. హాయ్ మోహన్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చేతన్ కాజల్. హలో, హౌ ఆర్ యు? యా ఐ యామ్ ఫైన్. ఎక్కడి నుంచి మోహన్? ఐ యామ్ ఫ్రమ్ నెల్లూరు అండి. నెల్లూరు.
నైస్. ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఏం జాబ్ చేస్తుంటావు? ఎందులో? పవర్ ప్లాంట్ లో. సూపర్. సరే వాళ్ళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రా. ఒక గేమ్ ఆడుతున్నాము, నీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఆ గేమ్, నువ్వు మాతో ఆడేసే. ఓకే ఓకే. ఒక సినిమా టైటిల్ ఇస్తాము, ఆ సినిమాలోనే 2 పాటలు నువ్వు పాడాలి. ఓకే. నేను నీకు ఇస్తున్న టైటిల్ సంతోషం. నాగార్జున గారు, గ్రేసీ సింగ్, శ్రేయ గారు కలిపి నటించినటువంటి సినిమా. ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ కాంపోజిషన్ లో సూపర్ హిట్ పాటలు వచ్చినాయి. మాక్సిమం ఉషా గారు, రాజేష్ గారు ఆ పాటలు పాడడం జరిగింది. సో ఆ పాటల నుంచి ఏమైనా 2 పాటలు మీరు పాడండి. అన్ని సాంగ్స్ హిట్ ఆ సినిమాలో, ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్. నాకు తెలిసి నాకన్నా మీరే బాగా పాడతారు. అది మాకు తెలుసండి, కానీ ఆట విషయానికి వస్తే మీరే పాడాలండి. నువ్వు కనీసం పాట పేర్లు చెప్పు, నేనన్నా పాడతాను. కాజల్ గారు గుర్తు రావట్లేదండి. మీకు కాల్ కలిసిన సంతోషంలో నాకు మాటలు రావట్లేదండి. కవరింగ్ చేసినావు. సూపర్. నువ్వెంత మాట అనేసావే, ఎందుకు గుర్తొచ్చింది అసలు? అరే రే అని గుర్తొచ్చింది. సరే, నే తొలిసారిగా. నీ తొలిసారిగా కలగన్నది కదా, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఒక పాట పాడేసిన, ఇప్పుడు 2వ పాట పాడాలి. గుర్తు చేయండి. నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నా తొలి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ నవ్వులో శృతి కలిపి పాడగా. నైస్ టాకింగ్ టు యు. కానీ నువ్వు 2 పాటలు చెప్పలేదు కాబట్టి నీకు ఒక టాస్క్. కానీ కాజల్ ఇట్లా అంటే క్లూ అడిగిండు, మనం ఊరికే స్టార్టింగ్ చెప్పడం, కానీ అద్భుతంగా పాడండి కదా. నో టాస్క్, వదిలేద్దాం పాపం. నా మంచితనం మీరే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం యాంకరింగ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాజల్ గారి స్మైల్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. నవ్వుతూనే ఉన్నావు ఆల్రెడీ, ఇంకేం నవ్వు? అది నువ్వురా అంత నవ్వేది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్. సూపర్. ఏమన్నా పాడుతున్నారు జనాలు అసలు. సూపర్. మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. యాక్చువల్గా ఒక ఫ్యాక్ట్ ఉంది తెలుసా, మనం అంట రాత్రి పడుకునే ముందు మ్యూజిక్ వినుకొని పడుకున్నాం అనుకో, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెస్ మొత్తం పోతుందంట. సో మాక్సిమం రాత్రిపూటలో మ్యూజిక్ వినుకుంటూ పడుకోవడానికి ప్రయత్నించండి. మీ డే అంతా కూడా ఎట్లా దరిద్రంగా అయినా కూడా రాత్రి స్ట్రెస్ అంతా పోయి మళ్ళీ డే ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్ చేసుకోవచ్చు. టైటిల్ ఇస్తున్నావు నాకు? ఓకే చేతు, నీకు ఇస్తున్న టైటిల్ గుడుంబ శంకర్. గుడుంబ శంకర్. లే 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 ఇవ్వాలే లే, చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలు సస్తున్నా, చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు. దీంతో చైతుగాడు 2 పాయింట్లు, కాజల్ 0 పాయింట్. ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు గుర్తు రావట్లేదు నిజంగానే. జెన్యూన్ గానే ఓడిపోతా కాబట్టి నో ఫీలింగ్, నో హార్ష్ ఫీలింగ్స్. చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టింది, కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది. అదే రాసే ఉంటే నీకు రాసి పెట్టలేదు కాజల్ ఇవాళ గెలవడం. అందుకే నేను స్టార్టింగ్ లోనే ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఇట్లా చెప్పంగానే ఇట్లా అంటే ఏమో. అది కూడా చేతుగాడు ఇచ్చే టైటిల్స్ ఎట్లాంటి టైటిల్స్ ఇస్తాను. తమ్ముడు నేను ఇచ్చింది తమ్ముడు, ఇదైతే ప్రేమ లేక స్టార్టింగ్ లో అయితే. నేను అప్పటికి పుట్టిన కూడా పుట్టినండి, ఇది పుట్టి పెద్దది కూడా అయ్యి ఉంటది. ఐ మీన్ పెరుగుంటాం అని చెప్పి. ప్రేమ లేక ఏ ఇయర్ లో వచ్చింది? సర్లే, ఐ డోంట్ వాంట్ గో ఇంటూ ది ప్లీజ్ డోంట్ గెట్ ఇంటూ ఆల్ దోస్ థింగ్స్. మూవీ టైటిల్ చెప్పాలి, ఆ సినిమాలో నుంచి 2 సాంగ్స్ పాడాలన్నమాట. స్టార్టింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ ఎస్ ఓడిపోతుంది కాజల్ విత్ 0 పాయింట్స్, చైతు విత్ 2 పాయింట్స్. యాక్చువల్ గా నేను ఇంత బాగా పాటలు పాడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, కాజల్ చెప్పొచ్చు చెవులు ఇయర్ ఫోన్ డైరెక్టర్ చెప్తాడని. కాదు, నేను పొద్దులేసి రాత్రి దాకా రేడియో ఇండస్ట్రీలో పనిచేస్తాను. మాక్సిమం పాటలు ప్లే చేస్తాను, గంటకి 10 పాటలు ప్లే చేస్తాము. పాటలు ప్లే చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ అన్ని విషయాలు చెప్తూ ఉంటాను. నేను ఎక్కడ నిజాలు చెప్పేస్తాను. ఇవాళ చెవిలో పెట్టుకున్నాడు కాబట్టి, డైరెక్టర్ అందిస్తున్నాడు కాబట్టి గెలుస్తున్నాడు అని నేను ఎక్కడ చెప్పేస్తాను అని
బ్రేక్ లో మా డైరెక్టర్ డైలాగ్ చెప్పని కాదు చెప్పిండు అమ్మ మీద ఒట్టు మా అమ్మ మీద ఒట్టు డైరెక్ట్ డైలాగ్ చెప్పాడు కాజల్ని. సో కాజల్ ఎక్కడ చెప్పేసి వెరీ బ్యాడ్ మా అమ్మ మీద అమ్మ మీద ఒట్టు. ఐ సీరియస్లీ పిటి యు గాడ్. ఓ మై గాడ్. కాజల్ ఓడిపోయిన కారణం ఏంటి తెలుసా? కాజల్ చెవులు ఇయర్ ఫోన్ లేదు, డైరెక్టర్ ఏ టైట్ లో నువ్వు నేను చెప్తా ఇప్పుడు. సరే తీసి పక్కన పెట్టు, పక్కన పెట్టు, కింద పెట్టేసాయి, కింద పడే పిన్ పెట్టుకున్నా వెనకాల తోసే వినిపిస్తుంది. ఎందుకు వినిపించదు? వినిపిస్తుంది వెనకాల పెట్టి. ఓకే ఓకే ఇప్పుడు నేను నీకు ఇస్తున్న టైటిల్ అభినందన. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని. సెకండ్ సాంగ్ 5 4 3 2 1 అయిపోయింది. సూపర్. 1 more point. చూసారా ఇట్లా ఆలోచించి ఎట్లా పక్కన పాడేస్తారా? సో ఇప్పుడు జెన్యున్ గా ఆడతానండి ఎప్పుడు కూడా. మా అమ్మ మీద ఒట్టేసింది ఊరికేనా ఏంటి? మా అమ్మంటే ప్రేమ లేక ఏంటి? సో నా చెవిలో ఇయర్ ఫోన్ ఉన్నా లేకపోయినా, మా డైరెక్టర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను జెన్యున్ గా ఆడతాను. ఆడి గెలుస్తా లేదా ఆడి ఓడతా, అంతేగాని ఈపీ పెట్టుకొని గెలవడం, ఈపీ లేకుండా ఓడిపోవడం కాజల్ లైఫ్ లో జరుగుతుంది. ఈపీ లేకుండా గెలవడం ఓడిపోవడం అనేది ఉండదు. ఓకే ఇప్పుడు చెప్పాను కదా. ఇంకో నేమ్ ఇస్తా కాజల్, నేను ఇస్తా ఇప్పుడు. ఓకే ట్రై చేయి. ఓకే రెడీ. కాజల్ కి ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి సినిమా టైటిల్ వచ్చేసి స్వర్ణకమలం. అప్పుడే స్టార్ట్ చేసేస్తావా? నీకు నేను టైం ఇవ్వలేదా? అదేదో మంచి సాంగ్ ఉంది కదరా బాబు. సరే నువ్వు పాడు. గల్లు 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 మంటూ సెకండ్ సాంగ్ పాడు. చూసారా? 5 ఉండు 4 ఉండు అంత టైం అను కూడా అయిపోయింది. చూసారా? అదో చూసారా? ఎవరికైనా గుర్తు రావాలి కదా, మరి గుర్తు రాలేదు కదా. నువ్వు కూడా ఓడిపోయి. నాకు ఎట్లీస్ట్ ఒక పాడని గుర్తొచ్చింది, అది కూడా రాలేదే. నాకు కూడా నువ్వు టైం ఇచ్చి ఉంటే నాకు వచ్చి ఉండేది. నువ్వు ఇట్లా చెప్పగానే 5 4 3 2 1 స్టార్ట్ చేసి బాగా కవరింగ్ చేస్తా. ఏంటి కవరింగ్? చూసారు కదా మీరు కూడా. ఇట్లా ఇవ్వగానే నాకు సాంగ్ ఇవ్వగానే ఇట్లా స్టార్ట్ చేశాడు. మరి నువ్వు నాకు ఇట్లా ఇవ్వగానే నేను పాడినాక నువ్వు మైండ్ లో ఉంది కాబట్టి అభినందన ఎవరికైనా వచ్చు. అభినందనలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అడుగు. అన్ని సాంగ్స్ పాడతాను. ఆకాశంలో ఆశల అరివిల్లు, గల్లు గల్లు. ఇప్పుడు గుర్తొచ్చింది. అడగంగానే ఎవరికి గుర్తురాదు. ఎగ్జాక్ట్లీ ఓడిపోతావు కాజల్. అదే కదా నేను పాడుతున్నాను కదా, నువ్వు పాడట్లేదు కదా. ఇది నువ్వు కూడా పాడలేదు కదా. ఒక పాయింట్ కూడా నీకు రాలేదు కదా. నాకు 2 పాయింట్లు ఉన్నాయి కదా, పాడే కదా. స్టార్టింగ్ లో పాడలేదా నేను? కానీ పాయింట్ రాలేదు కదా. వచ్చింది కదా అప్పుడు. ఎక్కడ? అప్పుడు కౌంట్ చేయలేదు. అదే ఈక్వల్ ఇద్దరికి. కాజల్ కన్ఫ్యూజ్ చేసి జనాల్ని పిచ్చి పిచ్చి చేయమాకు. సరే జెన్యున్ గా అర్థమైంది కదా. నా చెవులు ఈపీ లేకపోయినా నేను అభినందన రైట్ అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కరుణాకి కాల్ చేస్తున్నా. ఇప్పుడే డైరెక్ట్ ఎప్పుడు కరుణా కాల్ చేయాలని, అందుకే. సో కరుణాకి లెట్స్ కాల్. హలో హాయ్ కరుణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో అండి. హాయ్, వెల్కమ్. హైదరాబాద్ అండి. ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ రామంతపూర్. రామంతపూర్. ఏం చేస్తుంటావు? నేను హోమ్ మేకర్ అండి. ఏం చేస్తుంటారు కరుణ గారు? మా వారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారండి. అచ్చా, పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలు. చూస్తుంటారా మా మస్త్ టైం పాస్ షో? వాళ్ళు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తారు. నేను కంపల్సరీ రోజు విశ్వాసంలో చూస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది మీకు ఈ మండే నుంచి సాటర్డే వరకు? గేమ్ ఆడేది చాలా ఇష్టం. మీకు కనెక్ట్ అయింది అనుకుంటే ఇవాళ మేము ఆటాడుకుందాం స్పెషల్ చేస్తున్నాము, ఆటాడుతున్నాము. సో మీరు కూడా మాతో ఆడాలి. రెడీయా? రెడీ అండి. థ్యాంక్ యూ అండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరందరూ చాలా ఫేవరెట్ యాంకర్స్ మీరిద్దరు, కాజల్ అండ్ కేటీ గారు. కరుణ గారు. సరే విషయానికి వద్దాం. ఒక సినిమా టైటిల్ చెప్తామండి. ఆ సినిమాకి సంబంధించి 2 పాటలు మీరు పాడాలి. ఓకే ఓకే అండి. రెడీ. సినిమా టైటిల్ వచ్చేసి ప్రేమ. ఇట్లాంటి టైటిల్స్ చూసారా? యాక్చువల్లీ నేను ప్రభాస్ సార్ అండి. ప్రభాస్ మిర్చి. చూస్తే పోతుంది చూస్తే పోతుంది మతిపోతుంది చూస్తే ఘాటుగా సొగసులు చూస్తే పోతుంది మతిపోతుంది నీటుగా ఇంకొంగా చూసారి అనిపిస్తుంది నా మనసు
రెండో పాట పాడాలి అదే సినిమాలోంచి. ప్రభాస్ ఫ్యాన్ అనిపించుకున్నారు. సూపర్ అండి కరుణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీ ఇద్దరికి నేను కంపల్సరీ రోజు షో చూస్తాను. థ్యాంక్ యూ చాలా పెద్ద థ్యాంక్ యూ వెరీ మచ్. షో చూస్తున్నందుకు రెగ్యులర్ గా ఇలాగే వాచ్ చేస్తున్నాను, మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఓకే Pleasure is all ours. Thank you so much. Bye. అండ్ ఎస్ కాజల్ స్టార్టింగ్ లో టైటిల్ ఇచ్చింది సమరసింహారెడ్డి మూవీ. సమరసింహారెడ్డి మూవీ నుంచి 2 పాటలు మీకు గుర్తొస్తే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి అక్కడ మీ ఆన్సర్స్ ని పోస్ట్ చేయండి. మరి కాసేపట్లో మేమిద్దరం కూడా బేవత్సంగా ఆట ఆడుకోబోతున్నాము. ఇప్పటికైతే స్కోర్స్ చూసుకుంటే చైతు విత్ 2 points, కాజల్ విత్ 0 points. సో ఇప్పుడు ఈ సందర్భంలో మనం ప్రాంక్ వీడియో చూసి నవ్వుకుందాం. సూపర్ హిట్ గా కాజల్ మౌన్ చూడండి ఒకసారి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓడిపోతుంది. 0 point ఉంది, 2 points ఉన్నాం. అలాగే మా షోని లైక్ చేస్తున్నాం అందరూ చెప్తున్నారు. మా షోని లైక్ చేయడంతో పాటు ఫేస్బుక్ లో మస్త్ టైం పాస్ అని చెప్పేసి ఫేస్బుక్ పేజ్ ఉంది. ఆ పేజ్ ని కూడా లైక్ చేయండి. మా అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. మీరు అక్కడ మాత్రం టచ్ లో ఉండొచ్చు. అండ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ టైటిల్ కాజల్? కలిసి ఉందాం రా. అదేదో ఇది ఇవ్వచ్చు కదా, కలిసి ఉందాం రా ఇచ్చా పాడు. ప్రేమంటే ఇదేరా ఇవ్వచ్చు కదా. నీకే కలిసి ఉందాం రా. కలిసి ఉందాం. కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం, పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం. నాకు ప్రేమంటే ఇదేరా ఇప్పుడు వచ్చేసాక కలిసి ఉందా. అంత సీన్ లేదు ఇవ్వు. నీకు నేను ఇస్తున్న మూవీ జయం. అదే ఏంటో ఉంది కదా, జయం మనదేరా. జయం మనదేరా. జయం మనదేరా నువ్వు పాడు. మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాడు. కాజల్ చెవులో ఈపీ లేదు కాబట్టి కాజల్ ఓడిపోతుంది. అదే ఇయర్ ఫోన్ నా చెవిలో ఉంది, అదే దాని చెవిలో ఉంటే గెలిచేది. ఓకే సూపర్. ఆల్రైట్ విత్ దిస్ కాలర్ తో మాట్లాడదాం. నెక్స్ట్ ఎవరు కాల్ చేస్తున్నాం తెలుసా? పవన్ కి. సో లెట్స్ కాల్ పవన్. కనిపిస్తుంది. నమస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నా పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వెలా ఉన్నావు? నేను మాత్రం అస్సలు చాలా బాగున్నాయా? నేను మాత్రం అస్సలు బాగాలేను. ఎందుకక్క ఇవాళ ఓడిపోతున్నాను నేను. ట్యూస్డే చరిత్రలో అసలు జరగలేదు ఇట్లా. అవునా? నేను గెలిపించాను చూడు. నువ్వు గెలిపిస్తావా? నేను గెలిపించాను. అవునా? అయితే చైతు ఇప్పుడు నీకు ఒక మూవీ టైటిల్ ఇస్తాడు. ఆ మూవీ నుంచి నువ్వు కనుక 2 పాటలు పాడావనుకో నాకు 4 points వస్తాయి. 2 పాటలు చాలు కానీ 4 points వస్తాయి. ఓకే, ఒక్కొక్క పాటకి 2 points. గెలిపిస్తావా మరి? బుళే బకావళి కదా అట్లాంటి టైటిల్స్ ఇస్తాడు సచ్చినాడు. ఇట్లాంటి కండిషన్ పెడితే అలాంటి టైటిల్ నేను ఇస్తాను నీకు. నువ్వు చెప్తే అంత సీన్ లేదు. నువ్వు చెప్తే నాకు పాయింట్స్ వస్తాయి. అంత సీన్ ఏం లేదు బాబాయ్. క్లియర్ కట్ గా ఆట ఆడుకుంటాం బాబాయ్. ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక సినిమా టైటిల్ ఇస్తాం, ఆ సినిమాకి సంబంధించిన 2 పాటలు పాడాలి. నువ్వు కనుక పాడలేకపోతే నీకు ఇస్తాం అంతే. ఓకేనా? ఓకేనా? నో పాయింట్స్. అంత సీన్ లేదు. అంత సీన్ లేదు. ఇలాంటి చండాలంగా అయిపోతుంది షో అంతా. ఏం కాదు, బాగుంటుంది. అప్పటి వరకు డల్ గా నేను నీరసంగా ఏమైనా బాగుందా? అస్సలు బాగాలేదు. కొంచెం హోష్ వచ్చింది, జోష్ వచ్చింది, హుషారు వచ్చింది. ఎందుకంటే కాలర్ నన్ను సపోర్ట్ చేస్తా అన్నాడు కాబట్టి. సో కాలర్ వల్ల నాకు 4 points వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సరేనా? నీకు నేను ఇస్తున్న టైటిల్ బృందావనం. బృందావనమా?
బృందావనంలో పాట పాడాలంటే కాదు, ఆఖరికి ఇంకో title ఇస్తాను. అయిపోయింది. 5 టైమ్ అప్. ఎంత ట్రై చేసినా ఇంకో టైటిల్ కావాలి. సరే అదే, ఇంకో ఇంకో టైటిల్ title. నేను ఇస్తాను. ఓకేనా? అమ్మో ఏమిస్తాడు నేను ఇస్తా ఇంకో టైటిల్. ఇవ్వండి రభస. రభస. ఈజీ ఈజీ. సాంగ్ గుర్తు రావట్లేదు. ఏ సాంగ్ తప్ప భయ కొంచెం మంచి సినిమాలు ఉన్నాయి. నువ్వు అంత ఎన్ని డైలాగులు చెప్పినా నీకు పాయింట్ రావు. ఇది చీటింగ్ చేసింది అనుకో, ఇట్లాగే అయితే ఉంటుంది. నువ్వు పాయింట్ ఇవ్వలేకపోయినావు. ఇంతకీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? బాగా చిత్తూరు. చిత్తూరు. అర్థమైపోయింది ఆ స్లాంగ్. తిరుపతి దగ్గర, నెల్లూరు ఏం దగ్గర. చేస్తూ ఉంటావు? ఏం చేస్తుంటావు? నేనా ఇప్పుడు బీటె కంప్లీట్ అయింది. ఓకే జాబ్ తప్పి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చెయ్యి. అండ్ నాకు నువ్వు పాయింట్ తెప్పించకపోయినా నాకు తెప్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పకుండా నీకైతే వస్తే మాకైతే నార్మల్ గా ఇలా కూర్చుంటే ఇలా ఎక్సైట్మెంట్ ఉంటేనే బాగుంటుంది. నువ్వు నీకు ఇంకా పాయింట్స్ వస్తే నేను ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us పవన్. బాయ్ బాయ్. బాయ్ పవన్. బాయ్ బాయ్. ఎందుకు ఇదంతా ఎప్పుడు వస్తే పాటలు పాడు, లేకపోతే జెన్యున్ గా ఓడిపో. సరే ఇప్పుడు ఎందుకు కండిషన్స్ అప్లై? జెన్యూన్ గా ఒక మంచి టైటిల్ ఇవ్వు. ఎప్పుడు నేను జెన్యున్ గానే ఇస్తాను. ఎక్కడ నువ్వు అవన్నీ పాత పాత సినిమాలు ఇస్తే ఎట్లా నువ్వు ఇచ్చిన తెలుస్తుంది? ప్రేమ లేక, నువ్వు ఇచ్చిన జయం మనదేరా దాంతో కంపేర్ జయమనదేరా నాకు వచ్చా? ఏదన్నా నేను నీకు ప్రేమ లేఖ ఇచ్చినప్పుడు కూడా నాకు గుర్తులేవు 2 సాంగ్స్. నువ్వు ఇచ్చిన అభినందన, నువ్వు ఇచ్చిన ప్రేమ లేఖ అభినందన అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి ఇళయరాజా గారి అది నీకు. నువ్వు అప్పుడు పుట్టుంటావు, నేను పుట్టలేదు. కానీ రేడియోలో ఎగ్జాక్ట్లీ పుట్టినా పుట్టకపోయినా అభినందన, ప్రేమ సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవన్నీ అందరికి గుర్తుండిపోతాయి. కవరింగ్ చేసినా Covering కాదులే, నిజాలే మాట్లాడుతున్నా. 3 పాయింట్స్. ఓకే, నువ్వు కండిషన్స్ అప్లై ఏం సరే పెట్టమంటే ఇప్పుడు మంచి జెన్యూన్ గా మంచి ఆడు. మంచి మంచి Right now Chetu with 3 points, Kajal with 0 points. Yay! Tuesday లో నన్ను ఓడించిన చేతు వల్ల కానే కాదు. ట్యూస్డే నాదిరా, వెన్స్డే నీదిరా. ఈ డైలాగ్ ఏదో అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంది అంతే. జరగాలి జరిగి తీరాలి. వెన్స్డే నేను ఎన్నిసార్లు విన్నావు లేదు నేను. అది కాదు, ఈరోజు ట్యూస్డే గురించి మాట్లాడు, వెన్స్డే గురించి ఇందాకగా నువ్వు చెప్పావు. ట్యూస్డే గురించి నువ్వు మాట్లాడతావు కదా, నేను ట్యూస్డే గురించి మాట్లాడతా. వెన్స్డే చూడు, వెన్స్డే గురించి మాట్లాడదాం. చూడండి మొహాన్ని చూడండి, ఇట్లా ఆడాలండి జెన్యూన్ గా. ఓకే రైట్. రైట్ నౌ కాజల్ కి టైటిల్ ఇస్తా అని చెప్పాను కదా, సింపుల్ గా టైటిల్ ఇస్తా. కాజల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో అన్ని సూపర్ సాంగ్స్. నువ్వు నాకు గుడుంబా శంకర్ ఇచ్చినావు కదా, అట్లా నేను జానీ మూవీ ఇస్తున్నా నీకు. 3, 2, 1 గో. జానీ, హే జానీ, యో జానీ జో. ఈ రీతి అనేది ఇంకో సాంగ్ నాకు గుర్తులేదు అంతే. అవునా? సరే, ఏ హీరో కావాలి నువ్వే చెప్పు. పాడు ఇంకో పాట. జానీనే. జానీ మూవీలో జానీ. అది ఇందాక నేను పాడండి అయితే. జానీ. నేను అది పాడాను. జానీ జానీ అనే పాడాను. జానీ లెట్స్ గో. జానీ జానీ అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది అంత సీన్ లేదు. బాక్సింగ్ ఆడుతున్నా నేను పాడాను. నేను జానీ 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 అని నేను కూడా పాడాను. నువ్వు పీకినావు. సరే ఇంకో టైటిల్ ఇస్తాను నువ్వు అడిగినందుకు. నీకు ఆనాటి మధుర గీతాలు. ఆనాటి మధుర గీతాలు కాదు, మంచి అన్ని ఆల్బమ్ లో అన్ని సాంగ్స్ హిట్ అయిన ఆల్బమ్. గీతాంజలి. ఒళ్ళంత తుళ్ళింత కావాలిలే నానాన తన్నన్న తానాననే అరుపులు మెరుపులు తరుపులు. ఇంకొక పాట. ఓ పాపాలాలి జన్మకే లాలి ఆమని పాడవే హాయిగా మూడవే పోకుయి వేళ. సూపర్. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది, ఆనాటి పాటలు ఇస్తేనే కాదని పాడగలను. ఆనాటి సినిమా కాదా? ఎందుకు గుర్తు రాలేదు? ఏది? స్వర్ణకమలం. ఆనాటి నువ్వు ప్రేమ లేక, అభినందన ఇవన్నీ ఇస్తున్నప్పుడు నాకు ఆనాటి సినిమాలు గుర్తొచ్చాయి. అదే స్వర్ణకమలంలో నాకు గుర్తు రాలేదు కదా. అంటే ఆల్బమ్ లో అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. ఆల్బమ్ కూడా చాలా హిట్ సాంగ్స్ కాదు. ఏమో నాకు కనెక్ట్ బికాజ్ అది ప్రేమ గురించి లేదు కదా, అంత క్లాసికల్ పాటలు అన్ని ఉండే కదా. ప్రేమ గురించి ఉంటే నువ్వు ప్రేమిస్తావు కాబట్టి బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్, నాకు బాగా ఇష్టం. ఇళయరాజా గారు కంపోజ్ చేసిన రొమాంటిక్ సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అది. సో మళ్ళీ ఒకసారి స్కోర్స్ చూసుకుంటే కాజల్ 0 పాయింట్స్. హలో, ఇప్పుడు వచ్చింది 1 పాయింట్. వచ్చింది. ఇవ్వు నాకు టైటిల్, నేను పాడలేకపోతే నీకు వచ్చినట్టు. ఓకే సరే, నేను నీకు ఇస్తున్న సినిమా పేరు చాలా ఈజీ, కొత్తదే ఇస్తాను. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఏది? నానిదా? నానిదా. లా లాయ్ 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 హాయ్ నీదే సుమా.
ఎటో వెళ్ళిపోయింది మనసులో 4 లాయి 3 లాయి 2 1 అయిపోయింది. సో నాకు ఒక పాయింట్ వచ్చింది. అర్థమయ్యింది ఇంతేనా, నేనంటే నీ ఇష్టం ఇంతేనా, నాకన్నా చీటన్నా ఇంకా ఇంతకాలం కోరుకున్నది. నాకు ఒక పాయింట్ వచ్చింది. నాకు విత్ చైతు విత్ 3 points, కాజల్ విత్ 1 point. విత్ దిస్ క్లియర్ కట్ గా ఇవాళ ఆట ఆడుకుందరా స్పెషల్ లో చైతు గెలిచాడు విత్ 3 points. ఇంకా ఉంది, ఇంకా ఆడదాము. ఏంది అయిపోయింది ఇక్కడ. ప్రాంక్ వీడియో వస్తుంది, ప్రాంక్ వీడియో చూద్దాం. ఆ తర్వాత ఇట్స్ టైం ఫర్ అనగానే నేను ప్రాంక్ కాల్ అంటే అయిపోతుంది షో. ఏమో టైం ఉంటదేమో, ఆ టైంలో ఆడతామేమో, యు నెవర్ నో. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళలోంచి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నామంటే మోనికా మీనాకి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేస్తుంది. వి కాలింగ్ మీనా ఫ్రమ్ మోనికా. సో లెట్స్ కాల్ మీనా. హలో మీనా నా మాట్లాడేది? అవును. హాయ్. హాయ్ అమ్మా, అమ్మున్నారా ఇంట్లో? ఉన్నారు. ఒకసారి ఇస్తావా మా అమ్మకి? హలో అమ్మతో ఏంటి, మీనాతోనే మాట్లాడాలి. మీనానే చేసింది అదంతా. మీనా అవును, నేనే చేశాను. హలో హాయ్ కాజల్. చేస్తావు? కంటెంట్ కూడా లేదు ఇక్కడ. కంటెంట్ అన్నా లాక్కొద్దాం, వాళ్ళ అమ్మకి ఇద్దాం అనుకుంటే నువ్వు పులియా చేస్తావు. రెడీ తెలుసా? పుల్లి మోహన్ దాదా. హాయ్ మీనా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. కుళ్ళేంట్రా ఇందులో? కుళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఓడిపోతున్నావు కుళ్ళు మో ఓడిపోతున్న కుళ్ళు. సరే మీనాతో మాట్లాడదాం కాజల్. మీనా హాయ్. చూడు మీనా మాట్లాడుతున్నాడు నన్ను. మీనా హలో వెల్కమ్ టు చూడు ఎన్ఎస్ మాట్లాడుతున్నాడు. వినిపిస్తుంది. వినిపిస్తుందంట. తిట్టు వాడిని, తిట్టు. ఏంటి ఎందుకు అలా అంటున్నావు? మాట్లాడుతున్నావు మీనా నువ్వు? మాట్లాడి కాజల్ కంపు కంపు చేస్తా కాల్స్ ని. నువ్వు ఫస్ట్ ముందు తిట్టు. చెప్పు కాజీ కూడా వెయిట్ చేస్తుంటావు మీనా. ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ లో వర్క్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అచ్చా ఓకే. యాక్చువల్ గా నీకు ప్రాంక్ కాల్ చేయమని మోనికా రిక్వెస్ట్ చేసింది. సో సరదాగా కాసేపు ఆట పట్టిద్దాం కాల్ చేసినాము, మా కాల్ లో దొరికిపోయాను. ఓకే ఓకే. ఎనీవేస్ ఈ రోజు మేము ఆటాడుకుందాం అంటూ ఆట ఆడుతున్నాం. ఆడతావు నువ్వు కూడా? ఆట వచ్చేసి ఒక టైటిల్ చెప్తాను, సినిమా టైటిల్. ఆ సినిమాలో ఉన్న 2 పాటలు నువ్వు పాడాలి. ఏ సినిమాలో? అదే సినిమాలో ఏ టైటిల్ అయితే మేము ఇస్తామో అదే సినిమాలో నుంచి 2 పాటలు పాడాలి. ఓకే? మీ టైటిల్ ఇస్తారా? నేను టైటిల్ ఇస్తాను. ఇవ్వనా నీకు మంచి టైటిల్? ఇవ్వండి. నీకు నేను ఇస్తున్న టైటిల్ ఛత్రపతి. ఛత్రపతి చాలా ఈజీ. ఛత్రపతి. గుండు సోది గుండు సోది గుచ్చుకుంటే గుంజుండే గుండు. సూపర్. సెకండ్ సాంగ్ పాడాలి. వన్ వచ్చి 2 పైవాలి. మోనికాకి ఏమైనా చెప్తావా? ఏమైనా చెప్తావా? నువ్వు ప్రాంక్ చేయమని నెంబర్ మాకు మోనికానే కదా ఇచ్చింది. సో మోనికాకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మోనికా థ్యాంక్స్ చెప్పండి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. హలో చెప్పు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాయ్ చెప్పండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి మా మీ సిస్టర్ స్వప్నకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఉందా మీతో పాటు ఇచ్చేసేయ్ మాట్లాడేస్తా. హాయ్ హాయ్ ఐమ్ ఫైన్. నీ పేరేంటి? స్వప్న. హాయ్ స్వప్న, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను నాకు డిగ్రీ అయిపోయింది. ఓకే, జాబ్ సర్చింగ్? అవును. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు బోత్. బై బాయ్. బాయ్. అట్లా ఇయాల్టి మన ప్రాంక్ కాల్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎస్ విత్ దిస్ కాజలిక చేతు బై బై కూడా చెప్పేస్తున్నారు, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు అసలు పట్టించుకోకూడదు అనమాట, లైట్ తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఎట్లా లైట్ తీసుకుంటున్నాను అట్లాగా. ఎనీవేస్ కాజలిక చేతు బై బై చెప్పేస్తారు.
But you guys, don't forget. Keep smiling and joy every second of your life. Take care. Love you all. Bye. ఇలాగే చూసిండ్రా వెళ్ళిపోయింది కుళ్ళుమో ఉంది. యాక్చువల్ గా ఎవ్రీ ట్యూస్డే జరుగుతుంది ఇదే. మా డైరెక్టర్ చెవిలో ఏదో ఒక డాన్స్ చెప్తుంటే అలా ఆడి గెలుస్తుంది, అంతేగాని జెన్యున్ గా గెలిచే టైప్ కాదు అది. ఇలా ఓడిపోయే టైపు, కుళ్ళిపోయి వెళ్ళిపోయే టైపు, అది మ్యాటర్. ఎనియో మీరైతే ఎంజాయ్ చేసిండ్రు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ అస్. మస్తు టైం పాస్. ఇస్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. మళ్ళీ రేపు వెన్స్డే లక్కీ కాలర్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. బై బై.